దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియాతికి దేవుని బిడ్డారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డారా. ఈ ఉదయకాలంలో దేవాది దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, మటుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. దేవుని పిల్లల ఈరోజు ఉదయకాలమే దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, మీరు చెవులారా వింటారు, కన్నులారా చూస్తారు. వారి హృదయంలో కొన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో చూసిన వారు ఏం చేస్తున్నారంటే, వారి హృదయాలను వారి ప్రస్తుతం తిప్పుకుంటున్నారు. వారు ఏం చేస్తున్నారంటే, వారి హృదయాలను తిప్పుకుంటున్నారు కాబట్టి వారి జీవితంలో కొన్ని కార్యాలను వారు చూడలేకపోతున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయంలో క్రొవ్వినవి అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు వింటారా, ఈ భూప్రపంచం మీద స్వస్థతనిచ్చేవాడు దేవుడే, విడుదలనిచ్చేవాడు దేవుడే, గొప్ప కార్యాలు చేయవాడు దేవాది దేవుడు మాత్రమే. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నా అది కేవలం నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ విన్న వాక్యాన్ని బట్టి, వింటున్న మంచి వాగ్దానాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఎవరికి వారు మేము మంచి వాళ్ళమే, మేము గొప్ప వాళ్ళమే, మేము ఉన్నతమైన వారమే, మేము చాలా పర్ఫెక్ట్, మాలాగా ఎవరు లేరు అనే అందరూ చెప్తూ ఉంటారు. కానీ మనం ఎంత పర్ఫెక్టో, మనం ఎంత మంచివారమో, ఎంత విధేయులమో తెలుసుకోవాలి అంటే పరిశుద్ధ లేఖన గ్రంథం ముందుకు మనం వచ్చినప్పుడు అర్థం వల్లే మన జీవితాన్ని ప్రతి విషయాన్ని దేవుడు బయలుపరుస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఈరోజు వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మన లోపాలన్నీ దిద్దుకునే వారిగా ఒక మెత్తని హృదయం మనం కలిగి ఉంటే విత్తిన ప్రతి విత్తనం అద్భుతంగా ఫలిస్తుంది దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, కానీ మీరు మనస్సు త్రిప్పుకుంటున్నారు, అందువలన నా స్వస్థత కార్యం మీరు పట్ల జరిగించబడట్లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు వీరిని బట్టి ఏమని సెలవిస్తున్నాడంటే, వీరి చెవులు మందమైపోయినాయి, వీరి కన్నులు మూసుకుని పోయినాయి, కాబట్టి ఎంత మాత్రం కూడా వీరు గ్రహింపకొని ఉన్నారు, గ్రహింపలేకున్నారు అని దేవాది దేవుడు మరి వీరి విషయంలో చెప్పిన యెషయా ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో దేవుని గొప్ప కార్యాలు మనం వింటున్నాం. ఎంతగానో వాక్యం అందు, ఆరాధన యందు, ప్రార్థన యందు ఆసక్తి కలిగి మనం ముందుకు కొనసాగుతున్నాం. నువ్వు నమ్మి విశ్వసించి నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోగలిగితే నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మీద దీవించే వారు ఎవరూ లేరు, అనుకూలంగా ఉండేవారు ఎవరూ లేరు. ఎందుకంటే ఇదంతా సాతాను యొక్క పాప ప్రపంచం. కనుక దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నీకు దేవుని సహాయం చాలా అవసరం, దేవుని తోడ్పాటు చాలా అవసరం. ఎందుకంటే మీరు చిన్నపిల్లల వంటి మనసు కలిగిన వారైతేనే పరలోక రాజ్యం మీకు అని యేసు చెప్పినట్లుగా ఈరోజు ప్రతిదీ కూడా ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే లోబడతారో వారి పట్ల గొప్ప ద్వారాలు నేను తెరుచువాడినై ఉన్నాను దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ భూమి మీద నాకు సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. నాకు అసాధ్యమైంది ఏది లేదు అంటున్నాడు. మీకు కష్టమేమో కానీ, మీకు శ్రమేమో కానీ, మీ కుటుంబంలో మీ పరిస్థితులు మీకు ఇబ్బందికరమేమో కానీ నాకు మాత్రం సమస్తం సాధ్యం అంటూ ఉండగా ఈరోజు దేవుని వల్ల సమస్తం పొందుకుందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ రాజులు, గొప్పవారు, సామంతులు, సైన్యాధిపతులు, సైన్యం ఉన్నవారు, బలం ఉన్నవారు, జ్ఞానం ఉన్నవారే ప్రాంతం ద్వారా దేవుని సహాయం ద్వారానే వారి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించారు. వారి జీవితంలో దేవుని గుర్తుగా పెట్టుకొని కొన్ని గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. కనుక ఈరోజు మనం నేర్చుకున్నాం, విన్న మటుకు వింటున్నామా, గ్రహించే విధానంలో మనం లేవా, చూచుట మటుకు చూస్తున్నామా, దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోలేకపోతున్నాం. మేము గ్రహించుకుందాం. ప్రతి దినం వస్తున్న వాగ్దానాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటూ ఇంకా సరి చేసుకుందాం. దేవుని పట్ల కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు, మిమ్మల్ని స్వస్థపరచాలని ఆశపడుతూ ఉన్నారు. కనుక కొంచెం మన హృదయాన్ని మార్చుకుంటూ దైవికంగా సిద్ధపడదాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకే మహిమ. ఎంతమందితో ఈ వాగ్దానం ఇస్తున్నారో ప్రతి బిడ్డ వారి హృదయాలు మార్చుకునేటట్లుగా మెత్తని మాంసం వంటి నూతన హృదయాన్ని వారికి దయచేయండి. ఈ కొడుకు సమక్షంలో క్రొత్త హృదయాన్ని, నూతన అనుభవాన్ని
కార్యం జరిగిస్తూ వారి ఉద్యోగంలో, ప్రయాణంలో, వారి రాకపోకలు ఎందు తండ్రి, వారి గర్భఫలంలో, వివాహంలో, వారి విడిపోయిన స్థితిలో ఉండి ఆర్థిక పరిస్థితుల్లో, అప్పుల బంధకాల్లో ఏ స్వస్థత కార్యం లేకపోయి ఉన్నారు ప్రతి విషయంలో గొప్ప కార్యం చేయండి. ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ వారు, మిలిటరీ వారు, ఎడ్యుకేషన్ వారు, మెడికల్ వారు, ప్రతి డిపార్ట్మెంట్ని, రైల్వేస్ వారు, బ్యాంక్ వారు, ప్రతి డిపార్ట్మెంట్ని దీవించి జ్ఞాపకం చేసుకోండి. దేశ అధికారులను దీవించండి, తగిన జ్ఞానం ఇవ్వండి, మంచి మనసునిచ్చి ప్రజలకు మేలు చేయడానికి సహాయం చేయండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజెస్ జరుగుతున్న ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ, మంచి చేస్తూ, గొప్ప కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ ధైర్యంగా సిద్ధపడతాం. హ్యాపీ